దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో ఆయన హెచ్చవలసి ఉన్నది, హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదిన ఆత్మీయ కార్యక్రమ వీక్షకులైన ఆత్మీయ బంధువులైన మీ అందరికీ నా హృదయపు లోతుల్లోంచి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే. మీరందరూ ఆత్మీయంగా క్షేమంగా ఉన్నారని నేను భావిస్తున్నాను. అంత్యదినాల్లో అపాయకరమైన కాలాలు వచ్చును అని అపోస్తలుడైన పౌలు గారు ప్రవచించిన సందర్భము మనకు తెలుసు. కనుక ఈ అంత్యదినాల్లో ఉన్నాము, అపాయకరమైన కాలాల్లో ఉన్నాం. కనుక మనం జాగ్రత్తగా ఉండాలి, అనగా ఆత్మ సంబంధంగా మెలకువగా ఉండాలి. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకొని మనం కార్యక్రమంలోకి వెళ్దాం, ముందుకు సాగుదాం. మన హృదయాలను మనం సిద్ధపరుచుకుందాం. ఎందుకంటే దేవుడు మనతో మాట్లాడాలి, దేవుడు తన దాసుని ద్వారా మనతో మాట్లాడాలి. ఒకడు బోధించినడలా దేవోక్తులను బోధించినట్టు బోధించాలి. నా నోటికి వచ్చినట్టు ఏదో మాట్లాడడం కాదు ఇక్కడ కావాల్సింది. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో రాయబడింది, ఆయనను మాట్లాడేది మీరు కాదు, మాట్లాడేది నేను కాదు, మాట్లాడేది నేనే, కానీ నా చేత వేరొక వ్యక్తి మాట్లాడిస్తున్నాడు, దేవుడు మాట్లాడిస్తున్నాడు, దేవుని ఆత్మ మాట్లాడిస్తున్నాడు అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన మా దేవా, మహోన్నతుడా, మహాగణుడా, ఈ కార్యక్రమం వీక్షించడానికి సమయాన్ని కేటాయించినటువంటి మీ ప్రియ బిడ్డలైన వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారెవరైనా సరే, ఎక్కడున్నా కానీ సరే, టీవీ సెట్ల ద్వారా అయినా కానీ యూట్యూబ్ ద్వారా అయినా వాళ్ళు చూస్తున్నప్పుడు వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు మీ మాటలు వింటున్నప్పుడు ఈ మాటల ద్వారా వారు తాకబడాలి. ఏదో ఒక మాట ద్వారా వాళ్ళ జీవితాన్ని మీరు స్ట్రైక్ చేయాలి ప్రభువా. అలనాడు పెంతెకోస్తు దినాన పేతురు మాట్లాడిన మాటలకి కొందరు హృదయం ముందు నరకబడిన వారై, పొడవబడిన వారై, గుచ్చబడిన వారై అన్నట్లుగా అట్టి అనుభవం మీరు మాకు దయచేయండి. ఎందుకంటే అక్షరము చంపును అని మీ వాక్యం రాయబడింది. ఏ అక్షరం అయితే చంపుతుందో అక్షరం తర్వాత వచ్చినటువంటి ఆత్మ బతికింపజేస్తుంది, జీవింపజేస్తుంది. కనుక ఈ సమయంలో ఈ కార్యక్రమం మీరు చూస్తున్న ప్రతి వారిని మీరు దీవించండి, వారిని వారి కుటుంబ సభ్యులను మీరు దీవించండి, వారి అవసరతలు మీరు తీర్చండి. వారు ఏదైనా మానసిక, శారీరక, ఆత్మీయ అనారోగ్యాలతో బాధపడుతున్నట్లయితే వారిని మీరు దర్శించమని అడుగుకుంటున్నాం ప్రభా. సమయంలో మీ దాసుని మీ చేతిలో సమర్పిస్తూ, వాక్యం మీది, ప్రజలు మీ వారు కనుక మీ మాటలే మాకు వినిపించమని, మీ నామానికి మహిమ తెచ్చుకోమని, సకల ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించడుగుతున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. రండి, ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మన ముందు సుమారు 26 నిమిషాల సమయం ఉంది. 26 నిమిషాలు, 27 నిమిషాల సమయం. ఈ సమయాన్ని దయచేసి అటు ఇటు తిరగకుండా, లేకపోతే డిస్టర్బ్ కాకుండా, మిమ్మల్ని మీరు డిస్టర్బ్ చేసుకోకుండా జాగ్రత్తగా విందాం. ఒకవేళ బ్రేక్ఫాస్ట్ చేస్తూ మీరు ఈ మాటలు వినొచ్చు, లేదంటే మీ మార్నింగ్ బెడ్ కాఫీయో లేకపోతే టీ తాగుతూ మీరు, లేదంటే మీ బైబిల్ ముందు వేసుకొని మీరు టేబుల్ మీద కూర్చొని వాక్య ధ్యానం చేస్తూ ఈ వాక్య భాగాల్లోంచి మరింత ఎక్కువగా ధ్యానించాలని మీరు ప్రయత్నం చేస్తుండొచ్చు. లేదు అంటే రోగశయ్య మీదే ఉండే మీరు ఈ కార్యక్రమాన్ని చూస్తుండొచ్చు. ఏదేమన్నప్పటికీ మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. మీరున్న చోట దైవ సాన్నిధ్యాన్ని మీరు అనుభవించవచ్చు. ఎందుకంటే 2-3 నా నామములు ఎక్కడ కూడుకొని ఉంటారో వారి మధ్యలో నేను ఉంటానని చెప్పాడు. 2-3 లేకపోయినా ఒకరున్నా కానీ దైవ సాన్నిధ్యం ఉంటుంది. ఆయన సాన్నిధ్యాన్ని మనం కోరుకుంటే ఆయన సాన్నిధ్యం మనతో ఉంటుంది. మనతో సదాకాలం ఉంటానని వాగ్దానం చేసినవాడు, ఇదిగో నా ఆత్మ మీ మధ్య ఉన్నదని చెప్పినవాడు. కనుక దేవు సాన్నిధ్యాన్ని అనుభవిద్దాం. మన దేవుని బిడ్డలం కనుక మన కుటుంబంలో దేవుని సాన్నిధ్యం ఉంటుంది. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించాడని మలాకీ గ్రంథంలో చూస్తున్నాం. కాబట్టి వీ హ్యావ్ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. మనకు మనిషి యొక్క జ్ఞాపకాలు ఉండొచ్చు, కానీ మనిషిని సృష్టించినటువంటి భగవంతుని యొక్క, దేవుని యొక్క జ్ఞాపకాలు కాదు, కానీ దైవ సాన్నిధ్యం, ద లిటరల్ ఆర్ స్పిరిచువల్ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆత్మలో గుర్తిద్దాం దైవ సాన్నిధ్యాన్ని. దైవ సాన్నిధ్యాన్ని మానుషికంగా, శారీరకంగా మనం గుర్తించలేం. వి షుడ్ రికగ్నైజ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఇన్ ద స్పిరిట్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రండి, మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. గత ఎపిసోడ్లో మనము ఆలోచించినటువంటి విషయాలు పక్కదారిన పట్టినటువంటి ప్రజల గురించి, పక్కదారి పట్టినటువంటి ఆత్మీయ నాయకులు అనబడిన వాళ్ళు, యూదా మత నాయకులు, రిలీజియస్ స్కాలర్స్, లేకపోతే ఫారిసీస్ అనబడిన వాళ్ళ గురించి, శాప ప్రజలు అనగా శాస్త్రులు మరియు పరిసయ్యులు అనేటువంటి గ్రూప్ వారి గురించి
లేకపోతే ప్రాముఖ్యంగా నికోదేము ఏ వర్గానికి చెందాడో ఆ పరిసయ్యుల వర్గాన్ని గురించి మనం గత ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. వారు స్త్రీని తోడుకొని వచ్చారని, శోధించారని, స్వర్గము పంపినటువంటి ఆయన సేవకుడైన ఆయన సుపుత్రుడైనటువంటి యేసును శోధించారని, సాతాను వలె శోధించారని, సాతాను శోధించాడు, సాతాను యొక్క అనుచరులు శోధిస్తున్నారు. అంతేకాకుండా సమాజ మందిరములో నుంచి ఒక వ్యక్తిని వెలివేశారని, వాడు సాక్ష్యం చెప్పాడని, యేసును గురించి ప్రకటించాడని, తనకు జరిగిన కార్యాన్ని గురించి చెప్పాడని అభ్యంతరపడి బహిష్కరణ జరిగించినట్టు సందర్భాన్ని మనం చూస్తున్నాం. అక్కడ కూడా పరిచయాల ప్రస్తావన కనిపిస్తుంది. తర్వాత సమకూర్చబడిన వారు, వీరు సమకూడారు. మనం సమకూడడం మనకు ఆశీర్వాదకరంగా మారాలి, కానీ ఒక కన్ఫ్యూజన్కో ఒక కలహానికో కారణంగా మారకూడదు. స్తోత్రం, హల్లెలూయా. ఐదవదిగా మనం ఆలోచించిన విషయం, వారిని గురించి వారు సమ్మతించారని, సఫలత లేని స్థితిని గురించి సమ్మతించారని, వాళ్ళ ఓటమిని సమ్మతించారని. ఓడిపోయినట్టుగా కనిపిస్తున్నాం, మనం గెలవాలి, ఆయన్ని చంపాలి, ఆయన్ని సంహరించాలి, ఆయన్ని పట్టుకోవాలి, ఈ ఉద్యమానికి ఒక అంతం పలకాలి అన్నట్టుగా ఆలోచిస్తూ ఉన్నట్టుగా ఆ ప్రజల గురించి మనం మాట్లాడుకున్నాం. స్తోత్రం. వాళ్ళలాగా మనం పక్కదారి పట్టకుండా పరలోకపు దారిలో, ప్రభువు దారిలో సాగాలని మనం గత ఎపిసోడ్ ద్వారా తెలుసుకున్నాం. స్తోత్రం, స్తోత్రం. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మన ధ్యానం నిమిత్తమై యోహాను సువార్త 8వ అధ్యాయము 5వ వచనం. గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ 8th chapter verse 5. ఈ కార్యక్రమం ఎవరైనా మొట్టమొదటిసారిగా చూస్తున్నట్టయితే వారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఎపిసోడ్, వాచింగ్ దిస్ ప్రోగ్రామ్. స్తోత్రం. ఇది అనుదిన కార్యక్రమం. ప్రతిరోజు ఉదయం 8 గంటలకి, 8 నుంచి 8:30 వరకు, సాయంకాలం 4 నుంచి 4:30 వరకు, ఒక్క శనివారం మాత్రం 3:30 గంటల నుంచి 4 గంటల వరకు ప్రసారం అవుతుంది. అనగా ఉదయకాలం వేసిన రిపీటేషన్, ఉదయకాలం వేసిందే అది సేమ్ మెసేజ్, కొత్త మెసేజ్ కాదు, అదే మెసేజ్ రిపీట్ చేస్తారు. కనుక ఒకవేళ మార్నింగ్ మిస్ అయిపోయిన వాళ్ళు ఈవినింగ్ చూడొచ్చు మీరు ఈ ప్రోగ్రామ్ని టీవీ సెట్ల ద్వారా. ఒకవేళ 2 సార్లు మిస్ అయిపోయినప్పుడు, మార్నింగ్ అండ్ ఈవినింగ్ మిస్ అయినప్పుడు, మీరు యూట్యూబ్లోకి వెళ్ళిపోయి శాంతి టీవీ నెల్లూరు అని కొట్టడం ద్వారా, ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం ద్వారా, ఆ ఛానల్లో మీరు సెర్చ్ చేయడం ద్వారా ఈ ఎపిసోడ్లు మీకు లభ్యమవుతాయి. అంతేకాకుండా జిఎంసి సంతోష్ నెల్లూరు అనేటువంటి ఛానల్కి వెళ్ళి, జిఎంసి సంతోష్ నెల్లూరు అనేటువంటి ఛానల్కి వెళ్ళినట్లయితే అక్కడ పాత సందేశాలు, ఓల్డ్ మెసేజెస్ అనగా 2020, 2021 అవి అప్లోడ్ చేస్తున్నారు. సుమారు 300కు పైగా సందేశాలు ఉన్నాయి. మీరు వాటిని కూడా చూసి ఆ మాటలు విని మీరు ఆత్మీయంగా ఎదగొచ్చు అని నేను కోరుకుంటున్నాను. ఈ సమయంలో మన ధ్యానం నిమిత్తమై యోహాను సువార్త 8వ అధ్యాయము 5వ వచనం. అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలని ధర్మశాస్త్రములో మోషే మనకు ఆజ్ఞాపించును కదా, ఆయనను నీవేమి చెప్పుచున్నావని ఆయనను అడిగిరి. మరలా చదువుతున్నాను. అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలనని ధర్మశాస్త్రములో మోషే మనకు ఆజ్ఞాపించును కదా, ఆయనను నీవేమి చెప్పుచున్నావని ఆయనను అడిగిరి. స్తోత్రం. ద ప్యాషన్ ట్రాన్స్లేషన్ అనేటువంటి తర్జుమా, బ్రియాన్ సిమ్మన్స్ గారి తర్జుమాలో నుంచి నేను చదువుతున్నాను. యోహాను సువార్త 8వ అధ్యాయము 5వ వచనం. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. డజంట్ మోసెస్ లా కమాండ్ us to stone to death a woman like this? Tell us, what do you say we should do with her? Doesn't Moses law command us to stone to death a woman like this? ఇట్టి స్త్రీని, లేకపోతే ఇటువంటి ఆమెను చంపాలని మోషే గారు మనకు ధర్మశాస్త్రంలో ఆజ్ఞాపించారు కదా. టెల్ us, what do you say we should do with her? ఈమెను ఏం చేయాలి చెప్పండి అని వాళ్ళు అడగడాన్ని చూస్తున్నాం. స్తోత్రం. మన టైటిల్ చంపబడాల్సినవి. రాళ్ళు రువ్వి చంపాలి, చంపేయాలి. ఒక స్త్రీని చంపేయాలి, ఒక పురుషుని చంపేయాలి, ఒక మనిషిని చంపేయాలి. చంపడంతో సమస్య పరిష్కారం అవుద్ది అనుకుంటున్నారు. అప్పటికే కొంతమందిని వాళ్ళు చంపారు. విశ్రాంతి దినము ఆచరించని వారిని, తల్లిదండ్రులకు విధేయత చూపించని వారిని, క్యాపిటల్ పనిష్మెంట్ లేకపోతే ప్రాముఖ్యమైన మరణశిక్ష విధించి, అనగా లేవీకాండము 20వ అధ్యాయంలో మనం గమనిస్తే 12 సందర్భాల్లో
27 వచనాల్లో అధ్యాయంలో, చిన్న అధ్యాయంలో 12 వచనాల్లో చంపడం గురించి, మరణ శిక్ష విధించడం గురించి. ఇది ప్రజలందరికీ వర్తించే నియమం కాదు అనే సంగతి కూడా గుర్తుంచుకోవాలి. కారణం ఏంటంటే చట్టం ఉంది కదా అని చెప్పేసి, చట్టం చెబుతుంది కదా అని చట్టాన్ని మన చేతిలో తీసుకోవడానికి వీల్లేదు. స్తోత్రం. ఇది అక్కడ ఉన్నటువంటి నాయకులు ఉన్నారు, లీడర్స్ ఉన్నారు. 50 మంది ఉన్నటువంటి గ్రూప్ ఉంది, 100 మంది, 1000 మంది ఇలా గ్రూప్స్ ఉన్నాయి కనుక ఆ గ్రూప్ లీడర్స్ని, సెకండ్ జనరేషన్ లీడర్స్ని, మోజెస్ లేకపోతే మిరియాం అండ్ ఏరన్ తర్వాత, మోషే, అహరోను, మిరియముల తర్వాత ఉన్నటువంటి నాయకత్వపు స్థానంలోకి ఎదగబోతున్నటువంటి యవన నాయకులు, వాళ్ళను ఉద్దేశించి మనకు ఆజ్ఞాపించెను కదా. ఆ ముందు అధ్యాయంలో 7వ అధ్యాయంలో మన ధర్మశాస్త్రము అనేటువంటి మాటని మన నికోదేము గారు వాడినట్టుగా చూస్తున్నాం. స్తోత్రం. మన ధర్మశాస్త్రము లేకపోతే మనకు ఆజ్ఞాపించెను. 7వ అధ్యాయంలో సున్నతిని గురించిన ప్రస్తావన వచ్చినప్పుడు ప్రభు అడిగాడు, విశ్రాంతి దినాన మీరు సున్నతి ఆచరించినప్పటికీ కూడా విశ్రాంతి దినం ఉల్లంఘించలేదు, అతిక్రమించలేదు అని చెప్పుకొని సమర్థించుకుంటున్నారే, కానీ మీరు ఉల్లంఘించినట్లే, అతిక్రమించినట్లే. దాన్ని ఎవరు పట్టించుకోవడం లేదు. కానీ ఈ స్త్రీ చేసినటువంటి నేరాన్ని వాళ్ళు భూతద్దంలో చూస్తూ, పెద్దదిగా చూస్తూ, అలాగని సమర్థించమని కాదు, 12 రకాల వ్యక్తుల్ని, 12 రకాల ప్రజల్ని సంహరించాలి. మరణ శిక్ష విధించవలను అని రాయబడింది. తర్వాత రాళ్ళు రువ్వి చంపవలను అనే మాట లేవీకాండం 20వ అధ్యాయంలో రాయబడింది. తర్వాత అగ్ని చేత దహించాలి లేదా కాల్చాలి అనేటువంటి 3 విధాలైనటువంటి విధానాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. ద్వితీయోపదేశకాండము 22వ అధ్యాయంలో కూడా మనం ఇటువంటి శిక్షల గురించి మనం చూస్తున్నాం. అనగా ఆనాటి ఆ ప్రాచీన యూదా మతపు విధానాల్లో శిక్షలు అంత కఠినంగా ఉన్నాయి. ఈనాటికి కూడా గల్ఫ్ కంట్రీస్లో కొన్ని శిక్షలు కఠినంగా ఉంటాయి. ధర్మశాస్త్రంలో కంటికి కన్ను, పంటికి పన్ను అన్నటువంటి కఠినమైనటువంటి శిక్షలు ఉన్నప్పటికీ కూడా ప్రజలు ఘోరమైన పనులు చేశారు. స్తోత్రం. మన ఇక్కడ ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. చంపబడాల్సింది స్త్రీ కాదు, వ్యక్తి కాదు. చంపబడాల్సినవి ఏంటి? మనలో చంపబడాల్సినటువంటి కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, కొన్ని లక్షణాలు చంపబడాలి. కొలసీ పత్రిక 3వ అధ్యాయంలో రాయబడింది, భూమి మీద ఉన్నటువంటి మీ అవయవములు, 5 అవయవాల గురించి రాయబడింది, 5 లక్షణాల గురించి రాయబడింది. వీటిని మనం చంపాలి. మనిషిని చంపాడు, ఇంకో మనిషి వస్తాడు, ఆ మనిషి మరలా తప్పు చేస్తాడు, ఆ మనిషి తప్పు చేయడానికి కొంతమందిని ప్రేరేపిస్తాడు. మనం జాగ్రత్తగా ఆలోచించాలి. ఆ స్త్రీకి మరణమే శరణము అన్నట్టుగా ఉంది పరిస్థితి. హత్య చేసి పారిపోయి వస్తున్నోడికి ఆశ్రయపురం ఉంది, కానీ ఈ స్త్రీకి ఆశ్రయపురం లేదు. 6 ఆశ్రయపురాలు ఏమను ఆదరించలేకపోయాయి, ఆదుకోలేకపోయాయి, ఆమె ప్రాణాన్ని నిలబెట్టలేకపోయాయి. కానీ 7వ ఆశ్రయపురం, ద 7th సిటీ ఆఫ్ రెఫ్యూజ్ అనగా 7వ ఆశ్రయపురముగా ఎంచదగినటువంటి యేసులో మాత్రం యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులో ప్రవేశించి సురక్షితంగా ఉంటాడు. భౌతికమైనటువంటి ఆశ్రయపురాల్లో హత్య చేసినోడు, నరహత్య చేసినోడు, చంపినోడు వాడు భద్రంగా ఉంటాడు. కానీ యెహోవా నామములోకి, యెహోవా నామము అని పిలువబడిన దుర్గములోకి వచ్చినటువంటి నీతిమంతుడు, రైచస్ మ్యాన్, విశ్వసించి నీతిమంతుడుగా, దేవుని వాక్యాన్ని విశ్వసించి నీతిమంతుడుగా మారినవాడు సురక్షితంగా ఉంటాడు. కానీ ఈ స్త్రీకి మాత్రం భద్రత లేదు. ఆ స్త్రీ హత్య చేసింది కాదు, ఆ స్త్రీ నీతిమంతురాలు కాకపోవచ్చు, నీతిమంతురాలు కాదు. కానీ ఈ ఇద్దరికన్నా భిన్నమైనటువంటి ఈ వ్యక్తికి ఆశ్రయాన్ని ఇచ్చినటువంటి ఒక వ్యక్తి, ఆశ్రయపురంగా మారిన వ్యక్తి యేసు మన ఆశ్రయపురమయ్యాడు. స్తోత్రం. యోర్దానుకు అవతల 3, యోర్దానికి అవతల 3, మొత్తం 6 ఆశ్రయపురాలు మనం యెహోషువ గ్రంథంలో చూస్తాం. ఇప్పుడు వాటిలోకి వెళ్ళడం లేదు. యేసే మన ఆశ్రయం, యేసే మన ఆశ్రయపురం. యేసు ఆమెను ఎలా కాపాడాడు అనే దాని గురించి మనం ఆలోచిస్తూ వస్తున్నాం. సరే, ఏదేమైనప్పటికీ చంపబడాల్సినవి ఏంటి? మనిషిని చంపుకుంటూ వెళ్తే చాలామందిని చంపుకుంటూ వెళ్ళాలి. మనిషి
సహజంగా చచ్చిపోతున్న వాళ్ళు ఉన్నారు, ఇతరుల ద్వారా చనిపోతున్న వాళ్ళు ఉన్నారు, శిక్షల ద్వారా కూడా మనిషి చనిపోతుంటే ఈ రోజుల్లో ప్రకృతి వైపరీత్యాల వలన చనిపోతున్న వాళ్ళు ఉన్నారు, ప్రమాదాల వలన చనిపోతున్న వారు ఉన్నారు, రోగాల వలన చనిపోతున్న వాళ్ళు ఉన్నారు. ఇలా మనిషి మరణిస్తున్నాడు. బతికే మనుషులు కొద్దిమందే ఉన్నారు, కానీ చచ్చే మనుషులు బతికున్నంత కాలములో నిజంగా బతుకుతున్న వారు కొద్దిమందే ఉన్నారు. బతుకుతున్నంత కాలం కూడా మరణాపేక్షతోనూ మరణ భయముతోనూ జీవిస్తున్నట్టు ప్రజలమే మనం ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించాలి. చంపబడాల్సినటువంటి లక్షణాలు. యోహాను సువార్త 8వ అధ్యాయము 2-3 వచనాల్లో రాయబడింది, యేసు తిరిగి దేవాలయములోనికి రాగా ప్రజలందరూ ఆయన ఎదుకు వచ్చిరి గనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. 3వ వచనం, శాస్త్రులను పరిశీలనను వ్యభిచారం ముందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆయన ఎదుట నిలబెట్టి ఆమెను ఆయన ఎదుట నిలబెట్టి. 1, పరిచర్యను భంగం చేసేటువంటి ఆ విధానం చంపబడాలి. వి షుడ్ నాట్ డిస్టర్బ్ ఎనీ మినిస్ట్రీ. యేసు బోధిస్తున్నాడు, మామూలు బోధ కాదు అది, ఓ ప్రత్యేకమైన బోధ. నేను చేస్తున్న బోధ నాది కాదు, నా తండ్రిది, నన్ను పంపిన వారిది. ఆయన ప్రత్యేకంగా బోధిస్తున్నప్పుడు, ఆ బోధను ఆస్వాదిస్తున్నానికి ప్రజలు వచ్చినప్పుడు, పర్ణశాల పండగలో తృప్తి పడని వాళ్ళు, లేదు అంటే పర్ణశాల పండగ చివరి రోజు గత ఎపిసోడ్లో కూడా నేను చెప్పినట్లుగా ఆయన ఆహ్వానాన్ని అందుకొని, ఆయన ఆహ్వానాన్ని ఆలస్యంగా అందుకొని ఆయన దగ్గరికి వచ్చి ఆత్మదాహం తీర్చుకోవాలని ఉదయం పూటే వచ్చినటువంటి ఆ ప్రజలు యేసు మాటలు వినేసి తమ ప్రాంతాలకు వెళ్ళిపోదామని బహుశా వచ్చిన వారై ఉండొచ్చు. దేవుని స్తోత్రం, స్తోత్రం. మొట్టమొదటి విషయం, ఎవరి పరిచర్యనైనా పాడు చేసే పని కాదు మంది, పరిచర్యని కట్టే పని. We are called to build the ministry, not destroy the ministry. స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటి విషయము, పరిచర్యను భంగం చేసేటువంటి విధానాలు మనలో ఉండకూడదు. ఓ ప్రాంతంలో 4-5 చర్చిలు ఉన్న చోట మళ్ళీ దేవుడు నన్ను అక్కడికి పంపించాడని మళ్ళీ అక్కడికి వెళ్ళి ఉన్నటువంటి మినిస్ట్రీస్ అనేది డిస్టర్బ్ చేయకూడదు. ఈ రోజులో అటువంటి డిస్టర్బెన్స్ జరుగుతుంది. ఏదో లాగా పరిచర్య జరుగుతుంది, జరగనివ్వండి అనుకోవడం లేదు. ఇక్కడెక్కడ మంచి సేవకులు లేరండి, ఇక్కడెక్కడ మంచి సంఘాలు లేవండి అని చెప్పేసి కొత్త వ్యక్తి వచ్చి అక్కడ పాతుకొని పోతున్నాడు, నాటుకొని పోతున్నాడు. ఎంత విచారకరం. కక్ష చేతను మెష చేతను క్రీస్తు ప్రకటించబడుతున్నాడు. అందును బట్టి నేను సంతోషిస్తున్నాను. ఎలాగైనా క్రీస్తు ప్రకటించబడాలి, ఎలాగైనా స్వార్థ ప్రకటించబడాలి. ఆ దృక్పథం వదిలేసి, లేదు మా సంఘం ఉంటేనే, మా బ్రాంచ్ ఉంటేనే బాగుంటుంది, మా ఫెలోషిప్ బ్రాంచ్ ఉంటేనే బాగుంటుంది, మా చర్చ్ బ్రాంచ్ ఉంటేనే బాగుంటుందని అక్కడ వాళ్ళని ఇక్కడ వాళ్ళని తీసుకొచ్చి ఒక కొత్త గుంపును తయారు చేయడంలో ఎటువంటి అర్థం లేదు. పరిచర్యని డిస్టర్బ్ చేసేవాళ్ళుగా మనం ఉండకూడదు. శాస్త్రులు పరిచయలు అరే ఈయన ఏం చెప్తున్నాడు అని ఆలోచించకుండా అలా ఆలోచిస్తూ ఆనందిస్తూ ఆస్వాదిస్తున్నట్టు వారిని డిస్టర్బ్ చేస్తూ వాళ్ళు. మొట్టమొదటి విషయం మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, పరిచర్యను భంగం చేసే విధానం చంపబడాలి. చంపబడాలంటే లేకుండా ఉండాలి, అదృశ్యం కావాలి, మాయం కావాలి. దాన్ని రాళ్లతో కొట్టి చంపాలి. ఈ విధానము చూసారా, ఈ మెథడ్ను చూసారా? అసూయపడి వాడిదేం మినిస్ట్రీ అండి, ఆయనదేం మినిస్ట్రీ అండి, అది కూడా ఒక మినిస్ట్రీ అయినా అనేటువంటి తత్వం. అదే సమయంలో దుర్బోధనలు ఖండించాల్సిన పని మనకు అప్పగించబడింది. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడినటువంటి ఆ బోధ నిమిత్తం పోరాడాల్సిన బాధ్యత మన మీద ఉంది. అపాలజెటిక్గా పనిచేస్తున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, కొంతమంది సత్య సువార్త పక్షాన వాదించే వాళ్ళు ఉన్నారు. సువార్త పక్షాన వాదించే పని కూడా మనకు అప్పగించబడింది అని ఫిలిప్పీ పత్రికలో మనం 1వ అధ్యాయంలో చూడగలం. స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటి విషయం, పరిచర్యను భంగం చేసే విధానం చంపబడాలి. చంపబడ్డం అంటే లేకుండా పోవాలి, అదృశ్యం కావాలి, మాయం కావాలి. రెండో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 8వ అధ్యాయము 4వ వచనం, బోధకుడా ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను. ఈ స్త్రీ మాత్రం కాదు, పాపం ఆమె మాత్రం కాదు, ఆమెతో పాటు ఒక పురుషుడు చేస్తున్నాడు. ఆ పురుషుడు పట్టబడలేదు కానీ, ఆ పురుషుడిని పట్టుకొని రాలేదు కానీ. యోహాను సువార్త 7వ అధ్యాయంలో యేసును పట్టుకోలేకపోయారు. యేసునే కాదు, పరిశుద్ధుడైన యేసును పట్టుకోవడం వల్ల కాలేదు. అంతేకాకుండా యోహాను సువార్త 8వ అధ్యాయంలో పాపి అయినటువంటి ఒక పురుషుణ్ణి కూడా పట్టుకోలేకపోయారు. ఎవరిని పట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో వాడు ఉన్నారు. అది వాళ్ళ పరిస్థితి. స్తోత్రం. రెండో విషయము, పక్షపాత ధోరణి.
స్త్రీ ద్వేషులుగాను పురుష ద్వేషులుగాను ఉండడానికి వీల్లేదు. ప్రభు ప్రేమికులుగా మనం ఉండాలి. ప్రభు సృష్టించినటువంటి పురుషుడైనా స్త్రీ అయినా సమానమేనని వాళ్ళని ప్రేమించాల్సినట్టు. పురుషుడు గొప్పవాడు కాదు, స్త్రీ గొప్పవాడు కాదు. క్రీస్తునందు ఈ గొప్పతనాలు ఏమీ లేవు. స్తోత్రం, హల్లెలూయా. వారు సమానం. క్రీస్తులో ఉన్నటువంటి ఈ మ్యాన్ అండ్ ఉమెన్ లేకపోతే ఫెమినైన్ అండ్ మ్యాస్కులైన్ ఈక్వాలిటీని మనం అర్థం చేసుకోవాలి. స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటి విషయము పరిచర్యను భంగం చేసే విధానం చంపబడాలి. రెండోది పక్షపాత ధోరణి, పార్షియాలిటీ పనికిరాదు. ఒక కులం పక్షానో ఒక చదువుకున్న వర్గం పక్షానో లేదు అంటే స్త్రీల పక్షానో పురుషుల పక్షానో యెహోవా పక్షమున్న వాళ్ళు రావాలి. లేవీలందరూ యెహోవా పక్షమున్న వాళ్ళు. దేవుని బిడ్డలమైన మనం యెహోవా పక్షాన ఉండేవాళ్ళుగా ఉండాలి. కానీ స్త్రీ పక్షాన మనం మాట్లాడకూడదు, పురుష పక్షాన మనం మాట్లాడకూడదు. అలాగని థర్డ్ జెండర్ పక్షాన మాట్లాడాలని కాదు నా మాటల యొక్క ఉద్దేశం. స్తోత్రం, స్తోత్రం. జాగ్రత్తగా ఆలోచిద్దాం. రెండో విషయము పక్షపాత ధోరణి మంచిది కాదు. మోమాటం లేని వారుగా ఉండాలి. పార్షియాలిటీ అనేది ఏమాత్రం మనం చూపించడానికి వీల్లేదు. ధనవంతులను ఒక విధంగా, దరిద్రులను ఒక విధంగా, చదువుకున్న వాళ్ళని ఒక విధంగా, చదువు లేని వాళ్ళు ఒక విధంగా మనం అలా చూడడానికి వీల్లేదు. అందరూ సమానమే. ఈ సామాజిక తారతమ్యాలని దృష్ట్యా వారిని మరింత విభజించి వాళ్ళ మధ్యలో దూరం పెంచడానికి వీల్లేదు. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 8వ అధ్యాయము 6వ వచనము. యోహాను సువార్త 8వ అధ్యాయం 6వ వచనము. ఆయన మీద నేరం మోపవాలని ఆయనను శోధించుచు ఇలాగ అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వెలుతో ఏమో రాయుచుండెను. మూడవది ప్రభువును శోధించేటువంటి తత్వం. గత ఎపిసోడ్లో కూడా దీని గురించి మనం మాట్లాడుకున్నాం. ప్రభువును శోధించకూడదు. అరణ్యములో దేవుని ప్రజలు శోధించారు. ఏ విధంగా శోధించారంటే, ఆయన అరణ్యములో మాకు భోజనం సిద్ధపరచగలడా, బలను సిద్ధపరచగలడా, ఆహారం సిద్ధపరచగలడా, మాకేమి ఇవ్వగలడు? ఐగుప్తులోంచి తీసుకొచ్చాడు కానీ అరణ్యంలో మాకేం చేస్తున్నాడు, ఏమి చేయగలడు అని వాళ్ళు శోధించారు. మాటి మాటికి ఆయన్ని శోధించారట. మోషే మీద తిరుగుబాటు చేశారు, దేవుణ్ణి శోధించారు. దాని ద్వారా గుణిగారు, సణిగారు. దాని ద్వారా స్వాస్థ్యములోకి ప్రవేశించక శాపాన్ని కొని తెచ్చుకొని అకాలపు అంజూరపు పండ్లలాగా రాలిపోయిన పరిస్థితి. అరణ్యములో అకాలపు అంజూరపు పండ్లలాగా. అరణ్యములో అంజూరపు చెట్లు లేవనుకోండి, లేవు, అది వేరే విషయం. ఖర్జూరపు వృక్షాలు తప్ప, ఈత చెట్లు తప్ప ఇవేం లేవు. కానీ పోలిక అక్కడ రాయబడినమాట. అకాలపు అంజూరపు పండ్లు రాలినట్టుగా, సకాలంలో రాలినట్టు కాదు. సకాలంలో రాలితే సమస్య లేదు, అకాలంలో రాలిపోయారు. అకాలమందు పుట్టినవాడిని నేను అని పౌలు గారు చెప్పారు. అకాలమందు రాలిపోయినట్టు అంజూరపు పండులాగా విశ్వాసం ఉండడానికి వీల్లేదు. మన పండు నిలవాలి, చెట్టు మీద నిలవాలి. పండు ప్రయోజనకరంగా మారాలి. అది రాలిపోయి వాడిపోయి కుళ్ళిపోవడానికి వీల్లేదు. దేవుని స్తోత్రం. ప్రభువును శోధించేటువంటి తత్వం. ఆయన మీద నేరము మోపవలని. ఆయన మీద మీరు ఏం నేరం మోపుతారు? నీ నేరములన్నిటినీ తొలగించాలని, దూరం చేయాలని ప్రయత్నం చేస్తున్నవాడు ఆయన మీద నేరం మోపాలనుకుంటావా? ఆయన నేరం మోపాలని శోధిస్తూ, ఏవో ప్రశ్నలు అడుగుతూ, ఆయన పరిచర్యను, వాక్య పరిచర్యని, ఆయన బోధనా పరిచర్యని భంగపరుస్తున్నామేమో. మూడో విషయము, ప్రభువును శోధించేటువంటి తత్వం చంపబడాలి. ద క్యారెక్టర్ ఆఫ్ టెంప్టింగ్ ద లార్డ్, or the character of partiality, or the character of disturbing the ministry, ఇవి చంపబడాల్సినటువంటి అవసరం ఉంది. ఇవి ఉండకూడదు. దేవుని స్తోత్రం. ఇవి కలుపు మొక్కలు లాంటివి, వీటిని మనం పెరిగివేయాలి. మూడోది ప్రభువును శోధించేటువంటి తత్వం. నాలుగో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 8వ అధ్యాయము 11వ వచనం. ఆమె లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పెను. స్తోత్రం. నాలుగోది పాప స్వభావం చంపబడాలి. పాపాసురుడు
పాపము అనేటువంటి అసురుడు, పాపం అనే రాక్షసుడు, ఇటువంటి రాక్షసుడు ఉన్నాను కదా అర్థం. పాపాసుర మర్దనం జరగాలి. నేను ఉంటే జస్ట్ మీకు పురాణాలను బేస్ చేసుకుని ఆ మాట ఉపయోగించినంతవరకే. పాపము చంపబడాలి, పాపి కాదు చంపబడాల్సింది. ఆ స్త్రీతో చెప్తున్నాడు, అమ్మ నువ్వు చావాల్సిందేలే, ఇంత తప్పు చేసావు, చావకపోతే ఎలాగా, నేను పరిశుద్ధుని, నీ మీద రాళ్ళు వేసి నిన్ను కొట్టకపోతే ఎలాగా అని ప్రభు అనలేదు. ఓకే, లీవ్ ఇట్, యు ఆర్ గెటింగ్ అనదర్ ఛాన్స్, వన్ మోర్ ఛాన్స్, వన్ మోర్ ఆపర్చునిటీ. మారు మనసు పొందుటకు దానికి అవకాశం ఇచ్చి తిని అని ప్రకటన గ్రంథంలో చూస్తున్నాం మనం. 4వ విషయం, పాప స్వభావం, పాపపు వాంఛలు, ఇవి మనలోంచి తొలగిపోవాలి, గతించిపోవాలి. ఆ స్త్రీలో నుంచైనా, పరిచయంలోంచైనా, శాస్త్రుల్లోంచైనా, ప్రజల్లోంచైనా ఇవి తొలగిపోవాలి. స్తోత్రం. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. 4 విషయాలు మీకు జ్ఞాపకం చేశాను. 1, ప్రభు పరిచయం భంగం చేసేటువంటి విధానం, పక్షపాత ధోరణి, ప్రభువును శోధించేటువంటి తత్వం. 4వదిగా పాప స్వభావం, ఇవి సంహరించబడాలి. వీటిని రాళ్లతో కొట్టి చంపాలి. అంతేగాని ఒక స్త్రీని పట్టుకొని చంపడం వల్ల వారి కుటుంబం పరిస్థితి ఏంటో చూసింది, వారి కుటుంబం యొక్క దుఃఖం ఏంటో ఆలోచించండి. వారి కుటుంబం ఆ స్త్రీని పోగొట్టుకొని, ఆ పురుషుణ్ణి పోగొట్టుకొని ఎంత దుఃఖంతో విలవిల్లాడతారో మనం అర్థం చేసుకోవాలి. దయచేసి తల్లోంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవా, మీరు మాకు వినిపించిన మాటల కొరకే మీకు వందనాలు. పాపిని కాదు, పాపాన్ని సంహరించాలని, అదృశ్యం చేయాలని, మాలో ఉన్న పాపాన్ని మీరు తొలగించండి, మీ కార్యం జరిగించండి. ఈ అగ్ని నీ పెదాలకు తగిలింది కనుక నీ పాపానికి పరిహారం కలిగిందని మీరు యెషయాతో చెప్పినట్లుగా మా పాపానికి మీరు పరిహారం జరిగించి మీ కార్యం జరిగించమని, పరిశుద్ధులుగా మార్చమని, మీ కృప తోడుగా ఉంచమని యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ప్రభు చిత్తమైతే రేపు ఉదయకాలం ఇదే సమయంలో ఇదే ఛానల్లో కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని కృప మనకు తోడై ఉండి నడిపించి బలపరచునుగాక. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.